గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. మనందరికీ పరిచయమైన ఒక మనిషి వెబ్ సిరీస్లో మనకు తెలుసు, మూవీస్లో మనకు తెలుసు, ఇన్స్టాగ్రామ్లో మనకు తెలుసు, స్టోరీస్లో చూస్తూ ఉంటాం. ప్రతి దగ్గర పరిచయమైన వ్యక్తి రియల్ అండ్ రాగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చూడడానికి ఈరోజు మీ అందరి కోసం భ్రమరాంబిక గారిని తీసుకొచ్చాను అనమాట. సో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో వైషు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో భ్రమరాంబిక గారు, మీ పేరు ఇంకొక పేరు కూడా ఉందా? అంటే మీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక పేరు ఉంటుంది కదా? తేజస్విని భ్రమరాంబిక యాక్చువల్ నేమ్ వచ్చి. మోస్ట్లీ తేజస్విని అని ఆధార్ కార్డులో ఇవి ఉంటుందన్నమాట. అంత పెద్ద పేరు ఎందుకని మా వాళ్ళు భ్రమరాంబిక అని పిక్కేశారు, తేజస్విని పెట్టారు. సో పెద్ద అయ్యాక లేదు భ్రమరాంబికే బాగుంది అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేశాను. మీకు నచ్చి మీరు పెట్టుకున్నారు. పెద్ద పేరు, స్క్రీన్ నేమ్, పెద్ద పేరు, స్క్రీన్ నేమ్ భ్రమరాంబిక. యా, నానమ్మ పేరు, అట్లా నేను పెట్టుకున్నాను అనమాట. కానీ ఏమైనా వినగానే గుర్తుండిపోతుంది ఎవరికైనా కదా. చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి నా పేరు మీద. ఓకే. సో నేను ఇందాక అన్నట్టు మాకు వెబ్ సిరీస్లో తెలుసు, ఇన్స్టాలో తెలుసు, మూవీస్లో తెలుసు. బట్ ఆ రియల్ భ్రమరాంబిక కాకుండా రియల్ భ్రమరాంబిక ఎవరు అసలు? రియల్ భ్రమరాంబిక అంటే ఏమని చెప్తాం అంటే దేర్ ఇస్ దిస్ పర్సన్ కదా, మీరు అందరికి చూపించేది ఒక పర్సన్ ఉంటారు, బయట మాకు తెలియని ఇంకొక పర్సన్ ఉండొచ్చు కదా. కానీ అట్లా ఏం లేదు. జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి, దాని వెనకాల అంటే లైక్ చాలా హార్డ్ వర్క్, డూయింగ్ సో మచ్ హార్డ్ వర్క్. అంతే, అది మీకు స్క్రీన్ మీద అవుట్పుట్లో కనిపిస్తుంది. అవుట్పుట్లో కనిపిస్తుంది అంటే మీరు యు ఆర్ నాట్, యూ డెంట్ స్టార్టెడ్ యువర్ జర్నీ యాజ్ ఎ యాక్ట్రెస్ డైరెక్ట్లీ. సో మీరు ఇన్స్టాగ్రామ్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, ఇక్కడ నుంచి ఫోక్ సాంగ్స్ చేశారు, ఆ తర్వాత మూవీస్లోకి వెళ్ళారు కదా. బేసిక్గా చాలా మందికి తెలియని స్టోరీ ఏంటంటే ఐఎమ్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ యాక్టర్. నేను యాక్టర్ గానే నేను జర్నీ స్టార్ట్ అయ్యాను. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి అనమాట. అవునా? ఎస్, ఇది అందరికి ఇవి చూసి అని అనుకుంటారు. బట్ బేసికల్లీ ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తున్నాను. దగడ్ అని ఒక సిరీస్ చేశాను అనమాట అప్పట్లో. అది చాలా బాగా హిట్ అయ్యి దాని తర్వాత కంటిన్యూ యాక్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు జర్నీ స్టార్ట్ అయింది. నేను లైక్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్, తర్వాత ఈ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఇవి క్రియేట్ అయినాయి అనమాట. అవునా? దిస్ ఇస్ సంథింగ్ న్యూ. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనుకో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ యాక్చువల్లీ యాక్టర్ గానే స్టార్ట్ అయింది జర్నీ. ఓకే. బట్ యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్? అది బేసిక్గా అసలు అనుకోలేదు. నేను చిన్నప్పుడు లైక్ ఐ మీన్ 18 అట్లా ఉన్నప్పుడు జస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరో అడిగారని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. ఓకే. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది అనమాట. సో అది అసలు చేస్తున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాక నేను అసలు చెయ్యకూడదు మళ్ళీ, అంటే అది నా వైబ్లోనే లేదు. అదంతా కూడా చాలా ఎండలో కాస్ట్యూమ్స్ చేయించేసి అంతా చాలా హడావుడింది. ఏంటి ఇది, ఎలా అసలు జనాలు ఎలా చేస్తున్నారు ఈ పని, నా వల్ల కాదు, నా కష్టం అని నేను డ్రాప్ అయిపోయా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసా. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మళ్ళీ దీని జోలికే రాలే. మళ్ళీ డిగ్రీలో ఐ మీన్ లైక్ 20, నా ఏజ్ 20 ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అడగడం. ఇప్పుడు దగడ్ అని చెప్పాను కదా, దానికి ముందు మేము ఓయ్ డాక్టర్ అని చెప్పేసి ఒకటి షార్ట్ ఫిలిం చేసాం. ఓకే. అక్కడి నుంచి ఆఫర్ రావడం, అది చూసి ఇంకొకటి రావడం స్టార్ట్ అయిపోయింది జర్నీ. సో ఇలా చేసుకుంటూ అంతే అట్లా చేస్తూ ఇంకా ఇటువైపు. అసలు మీ గోల్ ఏముండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా టీచర్ ఎవరైనా మన స్కూల్లో అడుగుతారు కదా ఏంటి వాట్స్ యువర్ గోల్ అంటే, నేను ఏం చెప్పలేకపోయాను. పక్క అమ్మాయి లేచి నేను డాక్టర్ అంటే నేను కూడా డాక్టర్. ఇంకొప్పుడు దాని తర్వాత ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయ్ అంటే బ్యాంక్ ఎంప్లాయ్, ఇట్లా ఉండేది నా గోల్. అసలు గోలే లేకుండే. బట్ లక్కీలీ ఫీల్డ్లోకి వచ్చి మంచి పని చేశాను అనిపించింది. ఒక గోల్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఇంట్రెస్టే లేదు, తర్వాత నెమ్మదిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి లేదు ఐ వాంట్ టు బికమ్ ఇంకా మంచిగా ఇంకా పెద్ద యాక్టర్ అవ్వాలి అని. ఇంకా బట్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ మనకి అంత స్కోప్ ఉండదు, అంత సపోర్ట్ ఉండదు వేరే విషయాల్లో. యాక్టింగ్ అంటే అది ఒక రకమైన ఫీల్డింగ్, ఆ ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. మీకు ఎలా ఉండింది?
చెప్పాలంటే నాకు కూడా కొంచెం అలాగే స్ట్రగుల్తోనే స్టార్ట్ అయింది. ఓకే. మా మదర్ మాకు బాగా సపోర్ట్ అనమాట ఈ ఫీల్డ్లో. డాడీ అయితే వద్దు ఎందుకు ఇవన్నీ చక్కగా అట్లా ఉద్యోగం చేసుకో, కానీ ఉద్యోగం చేసుకొని అట్లానే ఉండిపోయి ఉంటే మేబీ ఇంత వచ్చి ఉండేది కాదేమో. మంచి డెసిషన్ తీసుకున్న అప్పుడు అందరూ ఎందుకు ఇది చాలా తప్పు డెసిషన్, మీరు రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నారు అని అట్లా ఉండేది. బట్ అందరూ ఇప్పుడు నన్ను చూసి లేదు మీరు అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, పాపని ఇలా తీసుకురావడం అని మా మదర్ని పొగిడి నన్ను పొగిడి ఇట్లా మంచి సరౌండింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం. అంటే మీరు ఏంటి బ్యాక్ బెంచరా లేకపోతే టాప్ క్లాస్ స్టూడెంటా? బ్యాక్కి ఫ్రంట్కి మధ్యలో ఒక బెంచ్ ఉంటుంది కదా, ఆ బెంచ్ స్టూడెంట్ నేను. అటు కాదు ఇటు కాదు, సేఫ్, ఎప్పుడు సేఫ్ అంతేనా? అంటే బాగా చదవడం, ఓవర్ మార్క్స్ వచ్చేయడం అట్లా కాదు. ఎప్పుడు మా ఇంట్లో కూడా పెద్ద స్ట్రెస్ ఏమి స్టడీస్లో టాపర్ అయిపోవాలని ఏం లేదు. చక్కగా పాస్ అయ్యి బయటకు వచ్చేసాయి, హ్యాపీ పాస్ అవ్వు, నాలెడ్జ్ పెంచుకో అంతే. మార్క్స్ మీద అట్లా ఏం లేదు. బట్ చదువు కూడా అంతే బాగా చదువుకున్నాను. అవునా? ఏం కంప్లీట్ చేశారు? బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. మంచి స్కోరింగ్తోనే బయటకు వచ్చాం. కాకపోతే అనుకోకుండా ఇటు రావడం వల్ల దానివల్ల పెద్ద ఉపయోగపడలేదు చదువు. ఉపయోగపడలేదు అని అనుకోవచ్చా? అంటే అంతే, ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉపయోగపడుతుందేమో. లేదు, ఇంకా లేదు, ఇంకా కంప్లీట్ ఇందులోనే, ఇంక ఏదైనా ఫీల్డ్ వదిలేదే లేదు. అంతేనా? అంతే. బాగా నచ్చేసిందా? నచ్చింది. అండ్ నేను ఎప్పుడు కూడా ఏది నమ్ముతానంటే మనం ఏ పని చేసినా 100% ఇచ్చి పని చేయాలి. సో అట్లాగే నాకు వచ్చిన ఆఫర్స్ని కూడా నేను 100%, అది ఒక పాట చేయనివ్వండి, వెబ్ సిరీస్, ఫిలిం, ఏదైనా 100% ఇచ్చి చేస్తా. అదే నన్ను ఇట్లా నిలబెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. ఈ పోరి రాయే జాతర రీసెంట్ మీరు చేశారా ముందు? దానికి ముందు ఇంకొక ఓన్ సాంగ్ ఉందా? లేదు, ఆల్రెడీ అది అయిపోయింది. ఇది డీజే వర్షన్, డీజే వర్షన్ చేశాను. అసలు సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. నేను ఎప్పుడు అంత మాసీ లుక్లో, క్లాసీ లుక్లో, ఫోక్ సాంగ్స్లో కనిపించే, ఎప్పుడు ట్రెడిషనల్గా లంగా ఓనీలు, చీరలు అవే. ఇందులో కూడా చీరలే, బట్ సంథింగ్ మాసీ కైండ్ అనమాట. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అసలు చాలా బాగుంది. సాంగ్ కి మీ అవుట్ఫిట్స్ కానీ మీ యాక్షన్ కానీ బాగా సూట్ అయిపోయింది. బట్ అంటే ఆల్రెడీ ఒకరు చేసిన సాంగ్ కదా అని మీకు మైండ్ లో ఏం రాలేదా? నాకు అట్లా ఏమనిపించలేదు. అది ఆల్రెడీ హిట్ అయిన పాట, ముందు కూడా మంచి హిట్ అయింది. సో ఆ పాట వినగానే ఇది నాకు ఇంకా బాగా అనిపించింది, చేశాను. అట్లా ఇంకొకరు చేసింది మనం చేయకూడదు అట్లా నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఫోక్ ఇండస్ట్రీ మీద ఒపీనియన్ ఏంటి మీకు? ఫోక్ ఇండస్ట్రీ మీద అంటే ఇదివరకు అయితే చాలా మంచిగా స్లో మెలోడీ సాంగ్స్ ఉండేవి ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. చాలా సింపుల్గా, స్లోగా. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏంటి? నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం, అంటే ఒక 4 years బ్యాక్ అనుకోండి, 4.5 years బ్యాక్. నేను అప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఎక్కువ ట్రెండ్ అయింది, పాటలన్నీ కూడా ఇంకా బాగా జనాలు వింటున్నారు. సో ఇంకా ఎక్కువ పాటలు వచ్చాయి. బట్ అప్పుడు కొన్ని పాటలే, అప్పుడు మోస్ట్లీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, వెరీ మెలోడీ సాంగ్స్ అట్లా ఉండేది. బట్ లేటర్ ఇంకా అంతా కూడా ట్రెండ్ చేంజ్ అయిపోయి డీజేలు ఎక్కువ వచ్చినాయి, మంచి బీట్ సాంగ్స్ వస్తున్నాయి. సో మనం కూడా మరి మారాలిగా, మనం కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాను అంటే కుదరదు కదా. సో ఇందులోకి. బట్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ బేసికల్లీ? నాకు అయితే మెలోడీ సాంగ్స్ ఇష్టం. అంటే ఈ ఫోక్లోకి వచ్చినప్పటికీ కొంచెం స్లోగా మంచి పాటలు అలా ఇష్టం. అంటే ఒక రెస్టింగ్ డే, మీకు ఇంక షూట్స్ లేవు, ఈ రోజు ఒక రెస్ట్ అని పెట్టుకుంటే ఏం చేస్తారు ఆ రోజు? ఆ రోజు అంటే రెస్టింగ్ అంటే మంచి టీవీ చూస్తాను. అవునా? బాగా టీవీ చూస్తాను చాలా. అంటే లేదు, సినిమాలే, ఓటీటీ ఫిలిమ్స్, నెట్ఫ్లిక్స్లో ఏదో ఒకటి. సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అది మరి అంటే నేను చెయ్యాలి అన్న దానికన్నా చూడడం చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా థియేటర్లో ఏదైనా సినిమా రిలీజ్ అవ్వడం పాపం వెళ్ళి చూస్తా. అది హిట్ ఫ్లాప్ తో నాకు అస్సలు సంబంధం లేదు, ప్రతి సినిమా చూడాల్సిందే, మిస్ అవ్వకుండా. అస్సలు మిస్ అవ్వను. టీఎఫ్ఐ కట్టుబాని ఏ సినిమా అయినా చూసేస్తాను నేను. అది కూడా మళ్ళీ లైక్ థియేటర్కి వెళ్ళే టీఎఫ్ఐ అంతే. అంటే మనం బేసిక్ గా అన్ని సినిమాలు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళని డెఫినెట్ గా. ఈ బిజీ స్కెడ్యూల్ లో కూడా ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిపోయినా కూడా ప్లాన్ ఉంది వెళ్ళాలని. సినిమా నాకు తెలిసి ఏ సినిమాకి వెళ్తున్నారు? డీసీ. అది ఒకటి చూడాల్సింది, అది మిగిలి ఉంటుంది. సో కొరియన్ కనకరాజు నిన్ననే చూసొచ్చాను. చూసేసారా?
ఇంకా మళ్ళీ వరుసగా సినిమాలు ఉన్నాయి కదా. అంతే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా అంటే ఇంతకు ముందు వరకు ఒక ఒపీనియన్ ఉండేది, తెలుగు అమ్మాయిలకి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత వెల్కమింగ్ లేదు, మిగతా వాళ్ళకు ఉంటుంది వెల్కమింగ్ గా మన ఇండస్ట్రీ అని చెప్పేసి. బట్ ఈ మధ్య కొంచెం చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? హ్యాపీ ఫర్ దట్. నిజంగా మార్పు రావడం చాలా చాలా బాగుంది. మంచిగా తెలుగు అమ్మాయిలు ముందుకొస్తున్నారు వాళ్ళ టాలెంట్ చూపించడానికి. ఐఎమ్ సో హ్యాపీ దానికైతే. అండ్ నాట్ ఓన్లీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అనే పాయింట్లోనే కాదు, కానీ ఒకప్పుడు లైక్ కమీడియన్ అన్నా సరే, ఇంకొకటి ఏ రోల్ అయినా సరే కొంచెం మరి వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండేది. ఇప్పుడు అంతా మారింది. తెలుగు అమ్మాయిలే కాదు, తెలుగు కమీడియన్స్ వస్తున్నారు, తెలుగు ఫాదర్ క్యారెక్టర్ చేసే వాళ్ళు, మదర్ క్యారెక్టర్ అంతా మన వాళ్ళు చేస్తున్నారు. అది చూడడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీకు వెల్కమింగ్ గానే ఉందా ఫస్ట్? నాకు వెల్కమింగ్. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ చేశాను, థియేట్రికల్ ఫిలిమ్స్. రాధే కృష్ణ, సీతారాం చిత్రాలు, అండ్ రీసెంట్ గా ఇప్పుడు కొత్తగా సినిమా అది కూడా ఈటీవీ విన్ లో ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. అంతా వెల్కమింగ్ గానే ఉంది. నేను అంటే ప్రాజెక్ట్స్ వెరీ చూజీగా సెలెక్టెడ్గా నేను ఏం చేయగలుగుతాను, నాకు కొన్ని బార్డర్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, వాటిలో నేను ఏం చేయగలుగుతానని చూస్ చేసుకొని చేస్తుంటాను. మీరు ఆ మాట చెప్పగానే బౌండరీస్ అంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇట్స్ లైక్ మనం ఒక మూవీ చేసేటప్పుడు మీరు ఏం చూస్తారు? ఇప్పుడు ఈ మూవీ చేస్తే పాపులారిటీ వచ్చేస్తుంది, లేదు ఒక మంచి ప్రాజెక్ట్, దానికి ఎలాంటి నేమ్ వస్తుంది అనేది పక్కన పెడితే ఒక మంచి ప్రాజెక్ట్ అనుకునే చేస్తారా? ఈ మూవీ చేస్తే వెంటనే యూఆర్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్, మీకు మంచి పేరు వచ్చేస్తుంది వెంటనే. ఇప్పుడున్న టైంలో సోషల్ మీడియా ఇంత క్రేజ్లో ఉంది చూడండి. ఇప్పుడు నేను పాపులారిటీ ఇట్లా సంపాదించుకోవచ్చు. ఇట్లా ఏంది, ఒక నెగిటివ్ కమెంట్ ఒకళ్ళ మీద మాట్లాడి ఒక నెగిటివ్ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఎవరు ఇప్పుడు అందరు ఒక్కసారిగా భ్రమరాంబిక అంటే చూస్తారు, మనకి ఎందుకు ఆ పాపులారిటీ? ఐ మీన్ నేను ఎప్పుడు కూడా మంచిగా వెళ్దాం, నెగిటివ్ పాపులారిటీ మనకు వద్దు. మనము ఇట్లా ఇది చేస్తే పాపులర్ అయిపోతాం, అలా ఆ పాపులారిటీ పిచ్చి నాకు అస్సలు లేదండి. నేను మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్తో అది బయటకు వచ్చి ఒక నలుగురికే తెలియనివ్వండి, నలుగురే పొగడనివ్వండి, బట్ స్టిల్ నాకు అది చాలు. నేను ఎప్పుడు కూడా ఎలా అనుకుంటానంటే, పులికి తోక వద్దు, పిల్లికి తల ఉండండి. అది చాలా బిలీవ్ చేస్తాను. పులికి తోక అయి ఉండాల్సిన అవసరం లేదు, పిల్లికి తల మనం ఉంటే చాలు. నైస్. బట్ అంటే మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ ఆర్ నెగిటివ్ ఏదైనా చేసే వాళ్ళకి యాక్చువల్లీ మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆ 10 మంది వాళ్ళని చూసి వాళ్ళ దానికి రియాక్ట్ అయ్యి వీళ్ళు నవ్వేసుకుని వెటకారం చేస్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంత నిజాయితీగా కష్టపడి, లేదు మనం ఎవరిని అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, మనంతటి మనం వెళ్దాం అనుకునే వాళ్ళకి బ్యాడ్ గా అనిపించదా? డెఫినెట్ గా అనిపిస్తుంది కదండి. మరి అంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అంటే వాళ్ళు లైవ్ పెడితే వేలల్లో వచ్చి కూర్చొని వాళ్ళు ఇంకొకరిని ఎక్కిరిస్తుంటే కూర్చొని వీళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తారు అనమాట. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. ఓకే, నాకు అసలు ఇది ఐడియా లేదు. నేనేమనుకుంటా అంటే నెగిటివ్గా ఫేమ్, నెగిటివ్గా పాపులారిటీ తెచ్చుకునే వాళ్ళకి ఐ థాట్ జనాలు ఏమి అంత లైక్ గౌరవం ఇవ్వరు. ఇప్పుడు లైక్ ఎంత నిజాయితీగా ఉంటే మనం వాళ్ళని చూడగానే మనకి తెలియకుండా ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ట్రూ. హాయ్ మ్యామ్ అంటాం, లేకపోతే హాయ్ అండి భ్రమరాంబిక గారు అట్లా పిలుస్తాం. ఇప్పుడు నెగిటివ్గా పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళకి ఈ గౌరవం ఉండదని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళకి ఫ్యాన్సే అంటే ఇది మరి నాకు కొత్తగానే ఉంది. వాళ్ళకి ఫ్యాన్స్ అంటే దేర్ ఆర్ పీపుల్ వాళ్ళ మైండ్ కూడా అక్కడే, వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారేమో బట్ తెలీదు. మీరు చూడడానికి వి ఆల్వేస్ సీ దట్ ధైర్యంగా ఉండే భ్రమరాంబిక గారే కనిపిస్తారు. వాట్ ఈస్ దట్ వన్ ఇన్సెక్యూరిటీ మా అందరికి తెలియంది యూ హ్యావ్? ఇన్సెక్యూరిటీయా? మేబీ నేను అంత ఎక్కువ ఫ్రీగా మాట్లాడను అని నేను అనుకుంటాను. కొంచెం మొహమాటం అన్నట్టు లైక్ అదేంటంటే మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో, లేకపోతే ఏమైనా గబుకుని అనేస్తానేమో, ఆ ఇన్సెక్యూరిటీ లోపల ఉండి చాలా తక్కువ. ఈవెన్ ఇంటర్వ్యూస్కి కూడా వెరీ రేర్. నన్ను చాలా మంది అడుగున్నారు, బట్ వెరీ చూజీ. ఇంకా ఫైనలీ ఐ డ్రీమ్లో ఈసారి చాలా చూసీగా అంటే మాట్లాడితే ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం ఉంటుందా మీకు? అంతే, కొంచెం అర్థం చేసుకుంటారని. నేను
నేను ఎవరిని హర్ట్ చేయాలనుకునే పర్సన్ కాదు. సో గబుక్కున నేను ఇప్పుడు వాళ్ళు ఒక జోక్ వేసారనుకోండి, నేను రిటర్న్లో ఇంకో జోక్ వేస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు, జోక్ ఇన్ ద సెన్స్ కొంచెం హర్టింగ్ జోక్స్ అట్లా. ఈవెన్ జబర్దస్త్లో కూడా ఒక్క ఎపిసోడ్ చేస్తున్నాను, ఆ జోక్స్ అవన్నీ నేను ఎవరు కేవు కార్తిక్ గారి టీంలో చేస్తున్నాను అనమాట. అప్పుడు కొన్ని జోక్స్ నా మీద వచ్చాయి, అది నేను తీసుకోలేకపోయాను. నాకు లోపల ఉంటుంది తక్కువ అనేద్దాము అని, బట్ నేను అనలేను. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, ఓకే మనకి ఇది కరెక్ట్ కాదు, మనం వేయలేం, తీసుకోలేం, సో మనం క్విట్ అయిపోదా అని కంప్లీట్ నేను చేయడం ఆ తర్వాత ఇంకా ఆపేశాను. అంటే బయట కూడా కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అనుకోవచ్చు. ఇంట్రోవర్ట్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్, తెలియకపోతే కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఇంట్రోవర్ట్. తెలిసాక వద్దు ఆపే స్టాప్, ఇంత సోది నేను వినలేను అనుకుంటారు. అలా అట్లా మాట్లాడతాం. మేము వినాలనుకుంటున్నాం ఒక రోజు లైవ్ పెట్టి అలా మాట్లాడండి, విల్ లిసన్. యాక్చువల్లీ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. దే ఆర్ వెరీ ట్రూ ఫాలోవర్స్ టు యూ, దే లవ్ యూ సో మచ్ కదా. మీరు ఏం చేసినా లవ్ చేస్తారు, మీ పోస్ట్ కి మీరు ఎలాంటి రీల్. చాలా నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ అండి. నేనే షాక్ అవుతా, ఎవరి దాంట్లోకైనా మనం వెళ్ళి చూస్తే టూ మచ్ ఫస్ట్ అందరూ కూడా నెగిటివ్ చేస్తూ ఉంటారు. బట్ నా ఫాలోయింగ్, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ చాలా చాలా క్యూట్, బాగున్నావు, ఎంత ట్రెడిషనల్లో చాలా బాగున్నావు, ఇట్లా ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇట్లానే వస్తూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వాట్. అంటే అదే రీజనా మీరు ట్రెడిషనల్గా ఉండడానికి, ట్రెడిషన్ చూస్ చేసుకోవడానికి, డ్రెస్ ఎప్పుడు చూసిన ఆల్మోస్ట్. అవును, మీరు డ్రెస్సింగ్ లో కూడా ట్రెడిషనల్ గానే ఉంటా. అంటే జనాలు కూడా ఎక్కువ దీనికి అలవాటు పెడిపారు. నేను ఎప్పుడో మొన్న జీన్స్ తో ఏదో ఒకటి పెడితే, నువ్వు జీన్స్ వేసావేంటి, నేను నిన్ను అన్ఫాలో కొట్టేస్తాను, నువ్వు చక్కగా చీరల్లోనే బాగుంటావు, ఇట్లా అంటే ఎంత అయిపోయారంటే నేను ట్రెడిషనల్ లో చూసి అండ్ మోస్ట్లీ వాళ్ళు అన్నారని కాదు కానీ ఐ మోస్ట్ కంఫర్టబుల్ ఇందులో. ఎక్కువ అట్లానే మోడర్న్ వేయనని కాదు, వేస్తూ ఉంటా, వెరీ రేర్. ఒక 9 పోస్టులు శారీ మీద ఉంటే ఒక్క పోస్ట్ మీరు జీన్ మీద కొంచెం మోడర్న్ గా చూస్తారు. ఓకే, బట్ ఈ మోడర్న్ రాగానే నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఇన్ ద సెన్స్, నువ్వు ఎందుకు ఇలాగా డ్రెస్ వేసుకున్నావు అంటారు. నువ్వు అలానే వేసుకుంటారు. నేను పట్టించుకోను. అంటే దేర్ ఫీడ్బ్యాక్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు. అంటే పాజిటివ్ వేస్తే ఐ ఫీల్ హ్యాపీ, నెగిటివ్ వేస్తే మాత్రం అంత మనసుకు తీసుకుని బాధపడిపోయారే ఎందుకు నన్ను అన్నారా అని అనుకోను. ఓకే, వెరీ లైట్ గా తీసుకుంటాను. ఇట్స్ ఓకే అంతే. ఇండస్ట్రీ విషయానికి వస్తే టాలెంట్ కంటే ఎక్కువ లక్ ఉండాలి అని ఒక మాట వింటూ ఉంటాం మనం. డూ యూ బిలీవ్ ఇన్ దట్? టాలెంట్ కంటే లక్ ఇన్ ద సెన్స్, అఫ్ కోర్స్ లక్ ఉండాలి కాదన్నాను ఖచ్చితంగా. బట్ అలా అని చెప్పి మనం కూర్చొని నాకు లక్ ఉంది వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. మనం కష్టపడాలి, మనం కష్టపడుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఆ ఒక అదృష్టం దేవత మనకి వచ్చి వరాలు ఇస్తుంది అంతే. అప్పటి వరకు వస్తుంది అంటే అలా హోప్, మనిషికి హోప్ ఉండాలి. హోప్ ఉంటేనే లైఫ్ వెళ్తూ ఉంటుంది. లేదు దీని తర్వాత నాకు బెస్ట్ డేస్ ఉన్నాయి అనుకుంటేనే మనం వర్క్ చేయగలుగుతాం, మనం ఇంకా ఫైట్ చేయగలుగుతాం లైఫ్తో. అంటే దేవర్ బ్యాడ్ డేస్ ఫర్ యూ, ఒక అడుగు కూడా వేయలేకుండా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా? ఏం చేయలేము, ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తాను, నేను ఇంకా పోరాలేని. లేదండి, దేవుడి దయ వల్ల అలాంటి డేస్ ఏం లేదు. స్టార్టింగ్ ఆల్మోస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది కంప్లీట్గా. ఈ 5 days కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడా కూడా స్టాప్ చేయలేదు ఎప్పుడు కూడా. 5 yearsలో ఒకసారి అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అయినాయి, దాని తర్వాత వెబ్ సిరీస్ ట్రెండ్ అయినాయి, ఆల్బమ్ సాంగ్స్, తర్వాత ఫోక్ సాంగ్స్, సినిమాలు, మూవీస్, ప్రతి పనిలో లైక్ ఆల్రౌండర్, ప్రతి దాంట్లో చేసుకుంటూనే వెళ్ళాను. స్టాప్ అనేది ఎక్కడ ఆగింది లేదు. బట్ అగైన్ దేర్ ఇస్ దిస్ మిస్కన్సెప్షన్ అనుకోండి, ఇండస్ట్రీలోకి రావాలంటే బ్యూటీ కొన్ని గేట్లు తెరుస్తుందేమో కానీ తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది ఇండస్ట్రీలో అని ఒక మాట వింటూ ఉంటాం. అవును, బట్ వాట్ డు యు థింక్? అట్లా అటువంటి ఏమీ ఫేస్ చేయలేదు. నేను ఎందుకు ఇంకా సినిమాలు ఆల్రెడీ చేశాను, ఇంకాస్త పెద్ద సినిమాలో పెద్ద ప్రొడక్షన్లో ఏంటంటే కొంచెం మంచి క్యారెక్టర్ వస్తే ఐఎమ్ వెయిటింగ్ చేయడానికి, అంతే తప్ప ఇబ్బంది ఏమీ నేను పడలేదు. మోస్ట్లీ నేను వెరీ సైలెంట్ అండ్ కామ్, అంత ఎవరో వచ్చి నాతో అంత ధైర్యం చేసి మాట్లాడలేదేమో అని నేను అనుకుంటాను. బట్ ఇబ్బంది ఏం లేదు, సాఫీగానే అయిపోతుంది లైఫ్ అంతా, సాఫీగానే అవుతుంది. అంటే హౌ డిడ్ ఆనంద్ లహరి ఎండ్ అప్ టు యూ? ఆనంద్ లహరి అసలు
దానికి డైరెక్టర్ వచ్చేసి సాయి వానపల్లి. మేము ఆల్రెడీ ఒకసారి ఒక ఒక షార్ట్ ఫిలిం చేసాం అనమాట. దాని నుంచి పరిచయం. ఆయన్ని నేను అన్నయ్య అని అంత క్లోజ్ అనమాట డైరెక్టర్ నాకు. సో ఇట్లా పిలిచి ఇట్లా మనము ఎస్పీలో సురేష్ ప్రొడక్షన్స్లో మనం ఇట్లా చేస్తున్నాము మంచిగా అని అంటే, ఆ స్టోరీ విన్నాక ఐ థాట్ ఎస్ నేను చెయ్యాలి. ఎంత క్యూట్ స్టోరీ అంటే చాలా, అంటే అటువైపు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళ ఒక గొడవలు చాలా క్యూట్. అసలు గోదావరి అంటే బికాస్ ఐఎమ్ ఫ్రమ్ గోదావరి, మాది రాజమండ్రి. సో నేను కనెక్ట్ అయిపోయాను వెంటనే డెఫినెట్ గా చెయ్యాలి అని చెప్పేసి చేసాము. ఆల్మోస్ట్ ఒక 45 days చేసినట్టున్నాం షూట్. 45 days 8 episodes. 8 episodes నాన్ స్టాప్ కామెడీ, చాలా బాగుంటుంది. మంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్ తో ఉన్న స్టోరీ. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మరి ఆనంద లహరికి? అసలు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. బాగా యాక్ట్ చేసామని చెప్పి, కంటెంట్ చాలా బాగా సరిపోయారు అని చెప్పి ఇద్దరు. ఈవెన్ అభి, తన చేసిన అబ్బాయి పేరు అభి, నేను మీ పేరు బాగుంది అని చెప్పి అట్లా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. దాని నుంచి వెంటనే మళ్ళీ ఈటీవీ విన్లో ఇప్పుడు సుబ్లేఖ సుధాకర్ గారు మా మావి క్యారెక్టర్ అనమాట ఈ సరికొత్త అనే ఫిలింలో. ఎలా ఉంది ఆయనతో వర్క్ చేయడం? వెరీ బిగ్ యాక్టర్. ఇంత ఆయన చాలా సరదాగా ఉన్నారు, జోల్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది ఆయనతో. ఆయన క్యారెక్టర్ మాత్రం వెరీ సీరియస్ ఇందులో, బట్ కంపారిటివ్లీ బయట జోల్ చిన్న పిల్లోళ్ళలాగా నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది, అంత గొప్ప యాక్టర్తో. అండ్ ఈవెన్ ఆయన నేను నేర్చుకున్నాను చాలా. ఆయన డైలాగ్ చెప్తుంటే మనము కొన్ని మింగేస్తూ ఉంటాం, బట్ ఆయన ప్రాపర్గా ఎలా అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందో అలాగే అక్కడ అంతే టోన్తో, ఇప్పుడు ఏ అని అరిస్తే గట్టి టోన్లోనే అరిచి యాక్టింగ్ చేస్తారనమాట. నువ్వు కొన్ని టాక్టిక్స్ ఉంటాయి యాక్టింగ్లో, అవి ఆయన దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను నేను. అండ్ ఆయన చాలా బాగా మాట్లాడేవారు మాతో. నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా, అంటే దే ఆర్ లెజెండరీ యాక్టర్స్, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మనం ఇండస్ట్రీలో యాక్టింగ్ లోనే కాదు వాళ్ళ బిహేవియర్ లో కూడా మనం చాలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని పలకరించడం, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, అది చాలా అంత సీనియర్సే ఎప్పటికైనా సీనియర్స్ అసలు. వాళ్ళకు అథారిటీ ఉండొచ్చు బేసిక్గా, ఉండాలనుకుంటున్నాను. గమ్మునకు మూలలో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు, అట్లా ఉండరు అసలు. చాలా అందరినీ చక్కగా పలకరించుకుంటూ ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు, ఏం చేసావు, ఇట్లా చాలా బాగా మాట్లాడేవారు. ఓకే, సో ఏం నచ్చింది? మూవీసా, ఫోక్ సాంగ్సా, వెబ్ సిరీసా? నాకైతే ఇప్పుడు ఫిలిమ్సే అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇందులోకి వచ్చాను, అలానే కొన్ని ఫిలిమ్స్ చేయడం జరిగింది. అవ్వాలని రాలేదు, ఐ మీన్ వన్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిందో, ఇంట్రెస్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు ఫిక్స్ అయ్యా ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఇదే నా మెయిన్ ఎజెండా. ఇంకా ఎప్పుడు కూడా మనం ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి కదా. సో ఏది కొంచెం ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు ఫేమస్ అయింది, సో నేను ఇన్స్టా స్టార్ట్ చేస్తున్నాం, ఫాలోయింగ్ అది ఇది రీల్స్ అదంతా. దాని తర్వాత ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, డెఫినెట్గా ఫోక్ సాంగ్స్ చేసిన. అలా అని చెప్పి చూజీగా ఎప్పుడు లేకుండా లేను, ఎవ్రీ టైం చూజీయే. ఓకే, ఎన్ని బెటర్ మీరు ఇంకా నేను పాటలు ఏం చేశారో అవే చూసారు. ఎన్ని రిజెక్ట్ చేసిన పాటలు, కొన్ని బోల్డ్ పాటలు. నాకేంటంటే ఆ పాటల్లో కూడా చాలా మంచి మీనింగ్ ఉండి కొంచెం బాగుండేవే చేస్తాను. పాటలో కూడా మీనింగ్ డెఫినెట్ గా. కొన్ని వేరే పాటలు ఉంటాయి, అవి అస్సలు నేను చేయను. ఏంటి ఎందుకలా బౌండరీస్? యు ఆర్ ఇంటూ యాక్టింగ్, చాలా మందికి ఇట్ ఈస్ యాక్టింగ్ కదా. అవును, ఆఫ్ ది స్క్రీన్ నేను నా ఇష్టం ఎలా ఉంటాను, బట్ ఆన్ ది స్క్రీన్ యాక్టింగ్ అంటే యాక్టింగే అని అనుకుంటూ ఉంటారు కదా. అంటే నా కంఫర్ట్ జోన్లో నాకు ఎందుకో మరి కొన్ని బాగా ఎథిక్స్ వాల్యూస్ నేను ఫీల్ అవుతాను, నాకు చాలా ఎక్కువ. ఓకే, నేను అందుకనే కొన్ని నేను చేయలేను పాటలు, మీనింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్న పాటలు కానీ, కొన్ని రోల్స్లో ఏమైనా కొంచెం ఏదైనా స్పైసీ అడిగినా కానీ అవి నేను చెయ్యలేను. ఐ మీన్ ఐ వోంట్ వాంట్ టు డూ, చేయొద్దు అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. చెప్పేస్తారా? చెప్పడం వల్ల కొంచెం హర్ట్ అవుతారు, బట్ మీ కథ బాగుందండి, బట్ నేను దానికి సెట్ కాను అంటాను అంతే, ఫీల్ అవ్వకుండా. కెన్ యూ సెల్ నో అంటే వెంటనే నో చెప్పేయడం అవుతుందా? నో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారు బేసిక్గా చాలా. నో చెప్పడానికి రాదు, నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని ఉంటుంది. స్టార్టింగ్ టైంలో నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. అరే వీళ్ళు నో చెప్పలేక ఫోన్ ఎత్తకుండా కొన్ని రోజులు, అవాయిడ్ చేస్తూ కొన్ని రోజులు. బట్ వన్స్ నో చెప్పడం స్టార్ట్ చేశాక అదే బెటర్. ఇట్లా డ్రాగ్ చేసి లాగ్ చేసి వాళ్ళని ఇంకా హర్ట్ చేయడం కన్నా, లేదు ఇది నా బార్డర్లో లేదండి, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్,
నేనేమంటా అంటే ఈ సీన్ తీసేస్తే నేను చేస్తా. సంథింగ్ ఏదైనా లైక్ ఇప్పుడు కిస్ సీన్స్ కానీ హగ్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి తీసేస్తే నేను చేస్తాను, నేను కంఫర్ట్ అండి అంట. మిగతా అంతా బాగుంది, కంటెంట్ బాగుంటుంది, ఇవి యాడ్ ఆన్ చేస్తారు. కొంతమంది అలా అవి తీసేసిన వాళ్ళు ఉన్నారు, నేనే కావాలనుకొని తీసేసిన వాళ్ళు ఉన్నారు. యా కొన్ని కష్టం అండి, అది వెరీ ఇంపార్టెంట్ కథకి అంటారు. యా అండి మీ ఇష్టం అని వదిలేస్తాను అంతే. ఓకే. సో భ్రమరాంబిక గారికి మా అందరికి వచ్చే పిలుపు కంటే కొంచెం ఎక్కువ పిలుపు వస్తున్నట్టుంది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి. అదా తిరుమల ఊరికే లేస్తే తిరుమలలో పోస్ట్ ఉంటుంది, అదేంటి అసలు తిరుమలలో ఉంటున్నారా, అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి వెళ్తున్నారా అనిపిస్తుంటుంది. అయ్యో అట్లా ఏం లేదు. వెంకటేశ్వర స్వామి నేను చాలా బాగా నమ్ముతాను, నాకు చాలా ఇష్టం. అందుకనే అంటే ఏదైనా ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఉందా ఆయన వల్ల మీకు? లైఫ్ చేంజింగ్ మూమెంట్ కాదు కానీ చిన్న కామెడీ మూమెంట్ ఒకటి చెప్తాను. నేను తిరుపతి వెళ్ళి వచ్చా. తిరుపతిలో ఏమైందంటే వెరీ స్టార్టింగ్ టైంలో నాకు ఈ దర్శనాల గురించి అంత ఐడియా లేదు, ఏ దర్శనం తీసుకుంటే ఏదవుతుంది అనేది నాకు ఐడియా లేదు. సో వెరీ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది నాకు, దర్శనం టికెట్స్ దొరకకపోవడం, రూమ్స్ దొరకకపోవడం, ఇదంతా ఇబ్బంది అయింది. సో ఫైనలీ దర్శనం అయితే అయినాక ఇంటికి వచ్చేసినాక నేను దేవుడితో అట్లా మాట్లాడుతానులే. ఓకే. సో నేను వెంకటేశ్వర స్వామిని అనుకున్నామట, నేను నిన్ను చూడ్డానికి వచ్చాను, నువ్వు నన్ను ఇంత కష్టపెడతావా, నాకేమో సరిగ్గా దర్శనము ఇట్లా ఇబ్బంది అయ్యింది, రూమ్స్ ఇబ్బంది అయింది, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడతావు, నేను రాను పో అని చెప్పేసి అనేసా. ఓకే. అట్లా అన్నానో లేదో నెక్స్ట్ డే నాకు బ్యాంకులో నా అకౌంట్లో చూసుకుంటే లైక్ ఎంతో అమౌంట్ ఉండాలి, అందులో 7 lakhs మైనస్ అయినాయి. 7 lakhs కట్ అయినట్టు ఐ మీన్ నాకు వచ్చింది మెసేజ్. నేను చూసి అసలు మామూలు షాక్ అవ్వలే, నాకు పిచ్చి వచ్చేసింది, ఏమైంది ఏం జరిగిందని చాలా టెన్షన్ పడ్డా. 7 lakhs అసలు కాలు చేతులు ఆడలే నాకు, అంటే మనం ఎంతో కష్టపడి చేస్తుంది కదా. సో అప్పుడు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఏం జరిగిందని అంటే అవి ఏమైనాయి అంటే దాని ముందు రోజు కాల్లో ఎఫ్డి కింద కన్వర్ట్ చేయడానికి వాళ్ళు నన్ను అడిగారు. సో నేను యాక్టివ్ చేశాను, ఆ బటన్ నొక్కా. సో ఈ అమౌంట్ అంతా ఎఫ్డిలోకి వెళ్ళిపోయింది, ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక గంట సేపు టెన్షన్ కదా, ఈ టెన్షన్లో చాలా ఇదైపోయి నేను ఇప్పుడు రానన్నందుకు నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి టెన్షన్ పడిపోయి, లేదు నేను వస్తాను, ప్రతి ఇయర్ వస్తాను నీ దగ్గరికి, నువ్వు నా డబ్బుల్ని ఏం చేయకు అని మళ్ళీ ఆయనకి సారీ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఫైనల్లీ డబ్బులు అయితే ఉన్నాయి. ఇంకా అప్పుడు అనుకున్నాను ఐఎమ్ సారీ ఇలా అనుకున్నందుకు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్ళాను అనమాట. బట్ అప్పుడు నాకేం తెలిసిందంటే చాలాసార్లు మనకి ఫేక్ కాల్స్ వచ్చి ఓటీపీ అడిగి ఇవన్నీ ఉంటాయి. నాకు అంత ఐడియా లేదు నిజంగా. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే నేను డెఫినెట్గా ఓటీపీ చెప్పేసే ఆ టైప్లో ఉన్న, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను చాలా జాగ్రత్తగా ఉండడం, మా ఫ్రెండ్స్ అందరినీ జాగ్రత్త చేయడం అనేది జరిగింది. ఇట్లా జరిగింది. సో అందుకే మళ్ళీ నా డబ్బులు ఏం కాకుండా సేఫ్గా బ్యాంక్లోనే ఉంచినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకుంటే ఎవ్రీ ఇయర్ వస్తాను నీ దగ్గరికి అని ఇంకా నేను మొక్కుకున్నాను అనమాట. బట్ ఆయనతో మనం రెగ్యులర్గా ఏదో ఫ్రెండ్స్తో అట్లనే మాట్లాడేస్తాను, నేను ఆలిగేస్తా, కోప్పడతాను, ఎందుకు అలా చేస్తావు, నాకు ఎందుకు ఇలా ఇవ్వలేదు, ఇట్లా ఫ్రెండ్తో మనం ఎలా మాట్లాడతాం అంటే మనం ఒక్కసారి దేవుడికి అంత కనెక్ట్ అయిపోతే మనం అలానే మాట్లాడతాం, ఇంకంత ప్రేమ వచ్చేస్తుంది, అంత అలకొస్తుంది. మనం మనలో ఉండేది ఎక్కడ, అంతేగా మనం అనుకునే వాళ్ళ దగ్గరే. సో ఆఫ్ కోర్స్ మనం అనుకుంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని, సో అలా అయిపోతుంది. ఏం జరిగినా మనం అందరి నోట్లో ఒక మాట ఉంటుంది, ఏం జరిగినా ఆయనకు తెలుసు అని చెప్పేసి. అవును. సో అదొక నమ్మకం ఉంటది కదా, ఆయన వస్తారు మనకు కనిపిస్తారు అనేది ఏంటంటే ఉన్నాడు నన్ను చూసుకుంటున్నాడు అంతే, అట్లా ఆ నమ్మకం మీకు ఉంది డెఫినెట్ గా. అందుకే ఊరికే తిరుపతి ఆ రోజు అనవసరంగా కోప్పడ్డాను, సారీ అట్లా. సో ఈ 2 questions నా ప్రతి ఇంటర్వ్యూస్ లో మ్యాండేటరీ ఉంటాయండి, మిమ్మల్ని కూడా అడుగుతాను. ఓకే. అలా మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఏంటంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి సంపాదించుకున్న డబ్బులతో నా కార్ నేను కొనుక్కున్నాను. అది నా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అంటే యాక్టర్స్ అంటే చాలా ఈజీగా సంపాదించేస్తారు, వాళ్ళకి కావాల్సిన కార్లు వస్తాయి, వాళ్ళకి కావాల్సింటే ఇల్లు వస్తుంది, ఏది కావాలన్నా యాక్టర్ అంటే ఇలా అనుకుంటారు. అట్లా మరి ఇలా అయిపోదు, బాగానే అవుతుంది, మరి ఇలా ఏం కాదు, కష్టపడాలి అంతే.
ఎవరైనా అండి, మన యాక్టరే కాదు, ఏ ఫీల్డ్లో డాక్టర్ చేయాల్సిన పని చేయాలి, యాక్టర్ చేయాల్సిన పని చేయాలి, ఫార్మర్ చేయాల్సిన పని చేయాలి. సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. కన్సిస్టెన్సీగా మనం చేయాల్సింది చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. కన్సిస్టెన్సీ అంతే. ఓకే, సో మీరు కొనుక్కున్న కారు అది నాకు చాలా మంచి మెమరబుల్ డే. హ్యాపీయెస్ట్ మూమెంట్, అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? రీసెంట్గా నా పెట్ స్కూబీ అని ఉందన్నమాట. వెరీ రీసెంట్లీ కొంచెం ఈ సమ్మర్ టూ మచ్, ఈసారి ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి, దానివల్ల వాడు కొంచెం చనిపోయాడు. అది జస్ట్ బికాస్ ఆఫ్ సమ్మర్ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి స్కూబీ లేడు. అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. సో యూఆర్ ఏ పెట్ లవర్? నా స్కూబీని మాత్రమే. పెట్ లవర్ ఇన్ ద సెన్స్ అన్ని పెట్స్ని లవ్ చేయడం అనేది అంత పెద్ద మనసు లేదు నాకు. ఓకే, నా స్కూబీని నేను లవ్ చేస్తాను. అంటే మనం ఒక పెట్ని పెంచుకున్న తర్వాత దాన్ని బేబీలా చూసుకుంటామా, అది వెళ్ళిపోతే ఇంకొక బేబీని యాక్సెప్ట్ చేయడానికి మైండ్ రాదు కదా. మీకు ఆ స్టేట్లోనే ఉన్నారు? అంతే, ఇంకా నాకు వద్దని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఓన్లీ వన్ డాగ్, అది మా స్కూబీ. పాపం వాడు 8 years వాడికి. అసలు మొన్న ఇంకా ఈ పెయిన్లోనే ఉన్నాం. వాడి టాపిక్ వస్తుంటేనే నాకు కంట్లోంచి నీరు వచ్చేస్తుంది. డూ యూ మిస్ హిమ్? అంటే వన్ బెస్ట్ మెమొరీ విత్ హిమ్, వాడితో ఉన్న క్యూటెస్ట్ మెమొరీ ఏంటి? ఐఎమ్ సారీ, ఇట్స్ ఓకే. క్యూటెస్ట్ మెమరీ అంటే ప్రతిదీ వాడితో ఉన్నదంతా నాకు మెమరీయే. వాడు చూపు, వాడు అరుపు, వాడు తినడం. ఫుల్ స్ట్రెస్ వచ్చి అలా ఇంటికి వచ్చినప్పుడు వాడిని చూడంగానే అంతా రిలీఫ్ అయిపోయి? అఫ్కోర్స్ అండి, వాడు నేను రాగానే పరిగెట్టుకొని ఎక్కడున్నా నేను మెట్లు ఎక్కుతుంటేనే వాడికి అర్థమైపోద్ది వచ్చేసింది అని చెప్పి వచ్చేస్తాడు. సచ్ లవ్లీ పెట్. ఇంకా అలా అయిపోయింది. ఇట్స్ ఓకే. 8 years బాండ్ కదా. ఎన్ని ఇయర్స్ అని కాదు కానీ మనం బేబీలా చూసుకుంటాము. అవి దూరం అయితే అది తీసుకోవడం చాలా చాలా కష్టం. అగ్రీడ్. 8 years అంటే ఇంకా అసలు దాంతో మొత్తం ఎవ్రీ మూమెంట్ చూసుంటారు మీరు. ఈ మూమెంట్స్లో ఎవరు లేనప్పుడు కూడా విషయం ఎవరికి షేర్ చేసుకోలేదు. ఈవెన్ ఏ సోషల్ మీడియా ద్వారా కూడా నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఇదే చెప్పడం. ఓకే, అంటే ఇప్పుడు చెప్పినాక వన్స్ వాళ్ళు మాట్లాడేది అరే బాధపడకు అన్నా కూడా ఓదార్చినా కూడా నేను తీసుకోలేదు. అందుకనే కొంచెం అలా మా ఫ్యామిలీ మేమే బాధపడుతూ ఇప్పటి వరకు అలా. బట్ ఐ విష్ యు విల్ గెట్ సమ్ వన్. అంతే, వాడు ఇంకొక రూపంలో వస్తాడు మళ్ళీ నా దగ్గరికి, అది నమ్ముతున్నాను. ఖచ్చితంగా రావాలి కూడా. సో సారీ డిస్టర్బింగ్ యూ. అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మూవీస్. ఈ మూవీస్ అన్నిట్లో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్? మీకు టచింగ్ ఉండి నేను చేసిన ఫిలిమ్స్లో నెవర్ ఫర్గెట్ దట్ మూవీ అనేది? రాధే కృష్ణ అని ఒక ఫిలిం చేసాం మేము. అది వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అది చాలా మంచి స్టోరీ అనమాట. థియేటర్లో రిలీజ్ అయింది అండ్ మంచి టాక్ వచ్చింది. హిట్ ఫట్ అని నేను చెప్పలేను కానీ మంచి టాక్ అయితే వచ్చింది. నేను చెప్పాను కదా, నాకు ఎలా అంటే పాపులారిటీ కన్నా మంచి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. సో బట్ ఈ హిట్ ఫట్ అనేది ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? ఐ మీన్ మైండ్లో కానీ కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది హిట్ అవుతుంది, ఈ సాంగ్ కానీ ఫిలిం కానీ హిట్ అవుతుంది అనుకుంటే అంత రిజల్ట్ రాదు. అప్పుడు కొంచెం కాదు చాలానే బాధ వస్తుంది. ఇంత బాగా చేసాం కదా, మంచి సినిమా వస్తే అంటే మంచిగా అది హిట్ అయి ఉంటే బాగుండు, ఇంకా జనాలు చూసుంటే బాగుండు అని అనిపిస్తుంది. బట్ హోప్ సో ఎప్పుడు నేను అంత డిసప్పాయింట్ అయిపోను. వస్తుంది, మనకి కూడా రోజు వస్తుంది, వన్ డే షైన్ అవుతాం. యు ఆర్ ఆల్రెడీ షైనింగ్ కదా, ఇంకా బ్రైట్ గానా? అంతే, లైక్ ఎ స్టార్ ఇన్ ద స్కై. అంతే. ఓకే, బట్ సక్సెస్ వచ్చాక మనుషులు మారడం మనం గమనిస్తూ ఉంటాం అంటారు. హ్యావ్ యు ఎవర్ సీన్? చూస్తాను. నా చుట్టూ ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీసే, నాకు అందరూ తెలుసు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో చూస్తూ ఉంటాం కదా, కొంచెం చేంజెస్ వస్తాయి. నాకు మనం చూస్తూ ఉండడమే. అంతేనా? ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదా ఎవరి వల్ల? లేదు, అంత ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వరకే నేను ఎప్పుడు చూసుకుంటాను. ఇంకా సొసైటీ ఇంకా దూరంగా అంత ఆలోచించను, అంత బాధపడను. వాళ్ళు అలా ఉన్నారు, అయ్యో ఇలా మంచిగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారేంటి అని అనుకుంటానే తప్ప అంత బాధపడను. మీరు ఎప్పుడు చేంజ్ అవ్వలేదా మరి? మీకు సక్సెస్ ఎప్పుడు మిమ్మల్ని? మరి నా ఫ్రెండ్స్ అయితే ఎవరు అలా చెప్పలేదు. నేను ఇంత చూసినా కూడా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఒకలా ఉన్నా అని అన్నారు, కానీ మార్పు వచ్చింది అనేది ఏం అనలేదు. ఓకే, భ్రమరాంబిక గారికి బిగ్ బాస్లో
ఆపర్చునిటీ రాలేదా, పిలవలేదా ఇప్పటి వరకు? అది నేనేం చెప్పాలనుకుంటున్నా. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ హర్. ఏమో సో అదే చూడబోతున్నాం అనిపిస్తుంది నాకు ఎందుకు నెక్స్ట్ సీజన్లో. బట్ అంటే ఇంతకుముందు సెలబ్రిటీస్ వెళ్ళేవాళ్ళు బిగ్ బాస్కి, అవును. ఇప్పుడు కామనర్స్ వెళ్ళి సెలబ్రిటీ అయ్యి వస్తున్నారు బయటికి. అవును. అది ఎలా అనిపిస్తుంది? అంటే అది మంచి థాటే, కామనర్స్కి కూడా ఆఫర్ ఇవ్వడం, మంచి ఆపర్చునిటీ ఇవ్వడం. కాకపోతే నేను లాస్ట్ సీజన్ చూసాను కదా, కొంచెం కామనర్స్ సెలబ్రిటీస్ని డామినేట్ చేసినట్టు ఫీల్ అయ్యాను నేను. అంటే ఈవెన్ డామినేషన్ కన్నా కొంచెం గౌరవం తగ్గింది. ఓకే, ఎంత కాదనుకున్నా మరి సెలబ్రిటీ అయ్యారంటే ఎంతో కొంత కష్టపడే వచ్చి ఉంటారు కదా. టక్ మన కామనర్స్ కొన్ని మాటలు వదిలేస్తుంటే అరే పాపం అలా అనేస్తున్నారు ఎందుకు, పర్సనల్ అటాక్ చేయకుండా ఉండాల్సింది. గేమ్ వరకు ఫైన్, ఓకే, కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు, అవి ఎందుకు అనవసరంగా అంటున్నారు అని అనిపించింది. అవన్నీ తలుచుకున్నప్పుడు మీరు వెళ్ళాలంటే కరెక్టే, మీరు అన్న క్వశ్చన్ చాలా కరెక్టే. ఎలాంటి మాటలు వస్తాయో ఏం మాటలు వస్తాయో అని కూడా భయపడాలి, భయం ఒకటి వస్తుంది. చూద్దాం. బట్ బిగ్ బాస్ అనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ కదా. సో వెళ్ళాలని, అక్కడికి వెళ్తే చాలా మందికి ఆపర్చునిటీసే ఉండవు ఇంకా తర్వాత అనే మాట కూడా మనం చూస్తున్నాం, వింటా ఉంటాం కూడా ఇది రెగ్యులర్గా. అయిపోయింది, అక్కడికి వెళ్ళారంటే ఫినిష్ రా, వాళ్ళకి ఇంకేం లేదు, ఒక 1 year మా టీవీ వాళ్ళు చూసుకుంటారు, ఇంకా తర్వాత ఇంకేం ఉండవు అని చెప్పేసి అంటారు. అంతే. అంటే అవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 members వెళ్తున్నారు అనుకోండి, 20 members-కి కెరియర్ ఎవరైనా సెట్ చేయగలుగుతారా? చేయలేరు. ఎంత పెద్ద గొప్ప సినిమా హిట్ అయినా అందులో చేసే అందరు యాక్టర్స్ కెరియర్స్ సెట్ అయిపోతాయా? లేదుగా. ఎవరైతే అది వాళ్ళ అదృష్టాలు బట్టి ఉంటుంది అంతే. ఇది కూడా 20 మందిలో వెళ్తే ఒకలో ఇద్దరు కూడా హిట్ అవ్వరు, హిట్ లేకుండా లేదు, హిట్ అయిన జనాలు కూడా ఉన్నారు. సో భ్రమరాంబిక గారి ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందా మీకు? హౌ మచ్ వాజ్ ఇట్? అంటే ఇప్పుడు చాలా తక్కువ, అప్పుడులో చాలా తక్కువ. అప్పట్లో అంటే ఒక 4 years బ్యాక్, ఒక 5 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ ఎంత, ఒక 1 lakh తీసుకున్నారా? ఏంటి పర్ డే? అంటే మీరు ఒక ప్రాజెక్ట్, ఒక ఫోక్ సాంగ్, ఒక అంటే షార్ట్ అవన్నీ అప్పుడు లేదు, అప్పుడు లేవు అవన్నీ. అప్పుడు అసలు రెమ్యూనరేషన్ లేకుండా చేశారా? రెమ్యూనరేషన్ అంటే ఎందుకు లేండి, తక్కువ అంతే. అప్పుడు కొంచెం మరి ఫీల్డ్ తక్కువ కదా, షార్ట్ ఫిలిమ్స్ తక్కువ అట్లా. సో ఇప్పుడంటే పెరిగింది, సోషల్ మీడియా పెరిగి ఆర్టిస్టులు కావాల్సి వచ్చారు, అట్లా ఉంది క్రేజ్. ఇప్పుడు మీకు క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అలా అంతే. సో ఇప్పుడు అకౌంట్ చూద్దాం గైస్. మనం అకౌంట్ చూస్తారా? నోవే. అంటే ఇందాక ఫిక్స్డ్ డిపాజిట్కి 7 వెళ్ళిందంటే ఇప్పుడు ఎంత ఉందా అని చూద్దామని. ఊరికే అన్నాను, అసలు ఛాన్సే లేదు. అదే. బట్ పర్లేదా, అప్పటికి ఇప్పటికి మారిందా? అంటే బేసిక్గా స్టార్టింగ్లో కూడా వీఆర్ కేమ్ ఫ్రమ్ సెటిల్ ఫ్యామిలీ. డాడీ బిజినెస్ చేస్తూ ఉండేవారు, మమ్మీ కూడా బిజినెస్లో హెల్ప్ ఉంటూ ఇటు మమ్మల్ని, తమ్ముడిని, నన్ను చూసుకునేది. సో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నాం బ్యాక్గ్రౌండ్. అయితే ఇందులోకి వచ్చినాక ఇంకా నా మీద నేను ఎక్కువ కాళ్ళ మీద నిలబడే పాయింట్ వచ్చిందనమాట. ఇప్పుడు డాడీని అడిగో, అమ్మని అడిగో ఇట్లా లేదు. ఓకే, నాకు నేనేం చేసుకోవాలనుకున్నా నేనే చేసుకోగలుగుతున్నాను. మీ కళ మీరు చేసుకున్న పెద్ద బిగ్ థింగ్ ఏంటి? ఐ సెడ్ కార్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, హోప్ సో అవ్వాలి, అది కూడా ఇల్లు. అందరి డ్రీమ్స్ అదే అయి ఉంటుంది కదా. అదే అందరికి కార్ అయిపోయిందంటే నెక్స్ట్ ఉండేది ఇల్లే కదా. మోస్ట్లీ వెరీ సూన్ అయిపోవచ్చులేండి. అంతే, చూడాలి మరి. అంతేగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఫిలిం చేస్తున్నా అండి. ఓకే, ఫిలిం నేమ్ వచ్చి ఆహనా పెళ్ళంట పెళ్లి కూతురు ఎవరంట. ఆహనా పెళ్ళంట పెళ్లి కూతురు ఎవరంట, మీరేనా పెళ్లి కూతురు? ఇది ఓటీటీ ప్లాట్ఫామా? థియేటర్ రిలీజ్. సో కాస్ట్ ఎవరు, పెద్ద కాస్ట్ ఎవరు ఉన్నారా? లేదు, లైక్ ప్యాడింగ్ ఆర్టిస్ట్లు అయితే ఉన్నారు, బట్ చిన్న ప్రొడక్షన్ అనమాట. చిన్న ప్రొడక్షన్. బట్ ఎవరితో చేయాలని ఉంది? లైక్ యువర్ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో చూస్తా ఉండి, నా ఫేవరెట్ హీరో సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టం, పిచ్చి చెప్పాలంటే. ఆయన బర్త్డేకి కేక్ కటింగ్లు చేయడం, చాక్లెట్లు పంచడం, అంత పిచ్చి అనమాట ఆయన అంటే. ఎందుకలా అంటే ఎందుకు అలా, ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అట్లా కనెక్ట్ అయిపోయాం. 7th నుంచి, నా 7th standard నుంచి స్టార్ట్ అయింది ఆ పిచ్చి, ఇప్పటికి వచ్చి పోలే. సో సూర్య గారితో సినిమా వస్తే ఎక్కడ మీది ఒక థంబ్నెయిల్ ఉంటుంది, సూర్యతో సినిమా చెయ్యను అని ఏదో ఒక థంబ్నెయిల్ ఉంటుంది మీది. నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఉంది యూట్యూబ్. అంటే చెల్లి క్యారెక్టరో లేకపోతే ఇంకో క్యారెక్టర్ అంటే చెయ్యను.
దానికన్నా చేయకుండా ఆయన అలా చూసుకుంటూ ఉండడమే హ్యాపీ. జ్యోతిక గారు చూస్తారండి ఇది. ఈ ఒక్క చిన్న క్లిప్ సెపరేట్ గా జ్యోతిక గారికి పెడతాం మనం. అయ్యో ఆమె అయితే నాలాంటి ఫ్యాన్స్ చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటారు. రెగ్యులర్ అయిపోయింది అసలు. ఎవర్ గ్రీన్ కపుల్. మొన్న ఈ మధ్య కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఎంత క్యూట్. మొన్ననే ఏదో మ్యారేజ్ అయినంత అట్లా ఉన్నారు. ఇంటిమసీ అంటారు కదా, ఎంత క్యూట్ ఉన్నారు. సో భ్రమరాంబిక గారు సింగిలా కమిటెడా? ప్రస్తుతానికైతే సింగిలే. కమిటెడ్ అనేది మనకు చెప్పలేం. ఏమో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇంకా కొన్ని రోజులు ఇట్లానే కొనసాగచ్చు. అంటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమైనా వస్తుందేమో అని. అంత త్వరలో అయితే లేదులేండి, అంత టైం ఉంది. ఇంకా చిన్నపిల్లనేగా. స్వీట్ 16 దేవుడా అయిపోయింది. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్? లవ్, ఖచ్చితంగా లవ్వే. ఎందుకలా? దీని మీద మంచి ఒపీనియన్ ఉందా? లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది. కొంచెం వాళ్ళైతే అర్థం చేసుకుంటారు మనల్ని. ఆల్రెడీ అర్థం చేసుకొని కొంచెం జర్నీ అయినాకే మనం పెళ్లి చేసుకుంటాం కాబట్టి హ్యాపీ సేఫ్ జోన్. ఓకే. సో మీ త్రూ అవుట్ జర్నీ ఎప్పుడు ఒక సపోర్టింగ్ పర్సన్ ఎవరున్నారు అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీలో అయితే మా మదర్ అండి. అది చెప్పలేనంత సపోర్ట్. మొత్తం నా ఫ్యామిలీ అంతా ఒకవైపు అయిపోయి వద్దు అని అన్న లేదు, యూ హ్యావ్ టు, నువ్వు చేయగలవు అని నన్ను నా వెనకాల నుంచి ఉంది మా మదరే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ నాకు ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన. ఓ నైస్. సో సినిమా ఇండస్ట్రీలో, ఐ మీన్ మూవీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేరా మీకు అసలు? ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ బై ఫ్రెండ్స్. హాయ్ బై ఫ్రెండ్స్. మిడ్ నైట్ 3 గంటలకు ఫోన్ చేసి ఇలా ప్రాబ్లం ఉందంటే వచ్చే ఫ్రెండ్స్ ఎవరు లేరా? అలా పాపం నేను చేసుకోలేదు. చాలా ఇంట్రోవర్ట్. అసలు ఫ్రెండ్సే కష్టం. వాళ్ళే వచ్చి కొంత కలిసి చేసుకోవాలి, అలా చేసుకుంటే అప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అవుతాను. అలా ఎవరు ప్రయత్నించలేదు, నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలి. ఇండస్ట్రీ వాళ్ళకి మా రిక్వెస్ట్ అండి ఇది, మీరు భ్రమరాంబిక గారితో ఫ్రెండ్ అవ్వాలంటే మీరే వచ్చి కొంచెం పాపం ఆవిడ ఓపెన్ అప్ అయ్యే వరకు మాట్లాడిస్తే తర్వాత మీరు వెళ్ళకుండా ఉండేంతగా మాట్లాడు. డోర్ మూసే ఆపే అనేంత వరకు కూడా నేను ఆపను. సో ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అందరూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ క్లోజ్ అనే వాళ్ళు లేరు కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మన ఇండస్ట్రీ వాళ్ళంతా మొత్తం కలిసి గెట్ టుగెదర్ చేస్తూ ఉంటారు. బేసిక్గా నాకు పార్టీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల నేను ఆ పార్టీస్కి అటెండ్ అవ్వకపోతే వాళ్ళు నాకు ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు పాపం. వాళ్ళని మనం ఏమనలేం. అంటే బేసిక్గా చాలా మందికి కావాల్సిన ఒక అమ్మాయి అనమాట మీరు. పార్టీస్ అవాయిడ్ చేయాలి, తక్కువ మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి. చూడండి ఇన్ని ఉన్నాయి, ఎట్లా అవుతారు నాకు ఫ్రెండ్స్? ఏంటండి వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి. ఈ బిట్ తర్వాత మీకు రిక్వెస్ట్లు వస్తాయా? నేను మీ ఫ్రెండ్ అవుతా అంటారు. ఐ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్. మీకు కావాల్సినంత మంచి ఫ్రెండ్ అవుతాను. ఈ మధ్యలో ట్రెండింగ్ ఇది. మీ బాధలని నాకు చెప్పుకోండి, జస్ట్ మాట్లాడడానికి అయితే 500, నేను కూర్చొని ఏడవాలంటే 1000 రూపాయలు. ఓకే, మంచి మంచి ఫెసిలిటీస్ వచ్చేస్తున్నాయి. అంటే పాపం అలా కూడా ఇబ్బంది పడకూడదు కదా. ఒంటరితనం అనేది ఒకటి ఉంటుంది చూడండి. లోన్లీనెస్ వేరు, ఎలోన్ వేరు. అవును. హ్యావ్ యు ఎవర్ బీన్ ఎలోన్? అంటే ఎలోన్గా ఉండి ఎలోన్నెస్ని ఎంజాయ్ చేయడం ఒకటి ఉంటుంది, నాకేంటి ఎవరు లేరు అనే ఒక లోన్లీనెస్ ఒకటి ఉంటుంది. మీకెవరు ఫ్రెండ్స్ లేరు, అలా సర్కిలే లేదన్నారు కాబట్టి క్వశ్చన్. బట్ అట్లా ఇంకా నా ఫ్యామిలీ నా పెద్ద సపోర్ట్ సిస్టమ్. సో అసలు అది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ మనకి కష్టాలు చెప్పుకోవడానికి దీనికి అట్లా లేరు, కానీ సరదాగా వెరీ నైస్. నేను అందరితో మంచిగా ఉంటాను, వాళ్ళు నాతో మంచిగా ఉంటారు. మరి టూ మచ్ క్లోజ్ అనేది నేను అవ్వలేదు. బేసిక్గా నాతో ఎవరు అవ్వకపోవడం కానీ నేను అంత కలిసిపోయే అమ్మాయిని కాదు. అండ్ లోన్లీనెస్ అంటే నా ఫ్యామిలీ చెప్తున్నానుగా, వాళ్ళు ఎవ్రీ టైం నన్ను వదలరు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి కూడా మా మదర్ వచ్చారు. అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎవ్రీ షూట్కి, ఎవ్రీ చిన్న ప్రమోషన్ అయినా ఏదైనా మా మదర్ నాతో వస్తారు. అంత సపోర్ట్. నేను అంటే వద్దు ఉండు, ఇంట్లో ఉండు, హ్యాపీగా ఉండంటే లేదు, నాకు నీతో ఉంటేనే హ్యాపీ. అంత ప్రేమ, అంత లవ్. అలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా నాకేం ఎలోన్ ఎందుకు ఇంకంత బాధపడాల్సింది. బట్ ఎప్పుడు కోరుకోలేదా ఫ్రీ టైం కావాలి అని? వాళ్ళ నుంచి కూడా కొంచెం ప్రశాంతత లేదు, అది కూడా దొరుకుతుంది నాకు. కావాలంటే అది కూడా వస్తుంది. ఓకే, అందుకనే సో నైస్ అండి. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరే ఒక 5 years తర్వాత చూసుకుంటే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్? ఇదా తిరుపతి స్టోరీ చెప్పేశాను కదా, అది డిలీట్ అయిపోతే అది అనవసరంగా చెప్పానేమో అనుకుంటానేమో. ఏంటండి అనవసరంగా చెప్పాను అనుకుంటా?
అనుకుంటారా? చి, చి. అది ఎంతో మంచి మెమరీ అసలు. అది ఒకటి. ఇంకా బెస్ట్ మెమరీ అన్నాను, మీరు అనవసరంగా చెప్పాను. బెస్ట్ మెమరీ ఏం లే, ఇప్పుడు ఏదైతే నేను ఈ ఇంటర్వ్యూలో చేయాలి సాధించాలి అనుకున్నానో 5 years తర్వాత అదైతే వెరీ హ్యాపీ. డెఫినెట్లీ మేము కూడా అక్కడ చూడాలనుకుంటున్నాం మిమ్మల్ని. యు ఆర్ యాక్చువల్లీ టూ సక్సెస్ఫుల్. ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది కంటే యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకా అలానే ముందుకు వెళ్ళాలని ఐ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.